హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళి రాపల్లి. సమాజంలో జరిగే ప్రతి ఒక్క అంశానికి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క లాజిక్ ఉంటుంది, ఒక్కొక్క ఆన్సర్ కూడా ఉంటుంది. అయితే ప్రజలకు ఉపయోగపడే అంశాలపైన ఎప్పటికప్పుడు తన వాయిస్ని వినిపిస్తూ, తన వ్యూస్ని చెప్తూ సమాజంలో ప్రజల ఉన్నతి కోసం ఎంతో కొంత తోడ్పడుతూ తన వంతు బాధ్యతగా ముందుకు వెళ్తున్నారు మన సిఏ నాగార్జున రెడ్డి. ఈయన రాజకీయ విశ్లేషకులుగా, అదేవిధంగా అకౌంటెంట్‌గా, నిజం చెప్పాలంటే ఒక సీఏగా తనకి బడ్జెట్ గురించి కానీ, రాజకీయాల గురించి కానీ అన్నిటి గురించి పూర్తి అవగాహన ఉంది. అటువంటి వ్యక్తితోటి ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. అది కూడా మీకు వాస్తవాలు తెలియజేయడం కోసం. సార్, వెల్కమ్ టు మై స్టూడియో. నమస్తే మురళి. నమస్తే సార్. సార్, బేసికల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అట్టుడికిపోయినా కూడా మళ్ళీ ఉడికించడానికి ట్రై చేస్తున్నారు లడ్డు వివాదం. దీనిపైన మీ వ్యూస్ కానీ, మీ ఆలోచనలు కానీ ఎలా ఉన్నాయి? ఇప్పటికైనా సరే జరిగింది ఏదో జరిగిపోయింది మురళి. ఎప్పుడో 18th సెప్టెంబర్ 2024లో తెలిసో తెలియకో ఆయనకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని చెప్పారు అని అనక తప్పదు. ఓకే. ఇన్ఫర్మేషన్ లేకపోవడం మూలకంగా ఓకే. అయిపోయింది అందరితోటి. మీరు ఈ విధంగా మాట్లాడకూడదు, ఎవరు కూడాను మాట్లాడకండి అని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. దాని తర్వాత వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేశారు. 1 సంవత్సరం పాటు ఎంక్వైరీ చేశారు. నిజానిజాలు అనేటువంటివి బయటకు వచ్చినాయి. అందులో వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటి? జంతు కొవ్వు లాంటిది ఏమీ కలవలేదు. క్లియర్‌గా అది అందులో మెన్షన్ చేయడం జరిగింది. మెన్షన్ చేశారు. అయిపోయింది కదా. అయిపోయింది. ఇక దాని వెనక ఏం జరిగిందన్న సంగతి వదిలే. ఎన్డీడీబీ ఏంటి, వాళ్ళు ఏమి ఇచ్చారో సంగతి సమాచారం, ఆ బోలే బాబా, ఈ బాబా, ఆ బాబా, హర్ష్ ఫ్రెష్ ఇవన్నీ వదిలేదు. బాబా హర్ష్ సంగతి సమాచారం వదిలే. పాడింది పాడరా పాచివాళ్ళ దాసరా అన్నట్టుంటుంది. ఇప్పటికైనా సరే మురళి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మనిషి ఒకే ఒక్క మాట, నన్ను క్షమించండి, ఇంతే. ఇంక మిగిలిన ఎక్స్ప్లెనేషన్ ఏమి చెప్పాల్సిన పని లేదు. నాకు గతంలో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా నేను చెప్పాను, నేను ఎటువంటి తప్పు చేయలేదు, వాళ్ళ బేసిస్ మీద నేను చెప్పాను, ఇదంతా సోది, వదిలే. ఒకే ఒక్క మాట, శ్రీనివాస నన్ను క్షమించు, ప్రజలారా నన్ను క్షమించండి, అంతే. అయిపోయిందిగా, వివాదం లేదుగా ఇంకా. అలా వివాదం లేదు. ఆయన ఎలివేషన్ అనేటువంటిది పెరిగేది. 75 సంవత్సరాల పెద్ద మనిషి తప్పు తెలుసుకొని నన్ను క్షమించండి అని అడుగుతున్నారు. ఇంకా తీసే, అసలు ఎవరు మాట్లాడరు కదా సార్ అప్పుడు. ఇంకెవరు మాట్లాడరు. క్లియర్ అయిపోయింది కదా. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడికి ఆ అవకాశం ఉంది. జరిగింది ఏదో జరిగింది మురళి, మర్చిపో. ఇప్పటికైనా ఆయన అవకాశం ఉంది. ఈ క్షణంలో నువ్వు నేను స్టూడియోలో కూర్చొని మాట్లాడుకున్న టైంలో కూడాను ఆయన ఆ మాట కనుక చెప్తే ఏమీ అక్కర్లేదు. ఇంకా దానికి ముందు వెనక కూడా తోకలు కూడా ఏం అక్కర్లేదు. నన్ను క్షమించండి, అంతే. ప్రజలు అర్థం చేసుకుంటారు ఆటోమేటిక్గా. ఇంకా ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాల్సిన పని లేదు. అది చెప్పడానికి బాధ ఏంటి ఆయనకి? మొన్న విలేకరుల సమావేశంలో కూడా అదే అంటున్నారు కదా, నేను సిట్టేస్తే ఇప్పుడు నన్నే క్షమాపణ చెప్పని అడుగుతూ ఉన్నారు. ఎంత ధైర్యం! అందుకని అంటున్నా, ఇప్పుడైనా ఏమవుతుందంటే, ఒక అబద్ధం అని చెప్తే ఆ చెప్పేటువంటి వ్యక్తికి నేను చెప్పేది అబద్ధం అన్న సంగతి 100% తెలుసు. అవును. ఆ అబద్ధాన్ని నేను అబద్ధం చెప్పానంటే అయిపోయింది. దాన్ని కవర్ చేసుకోవడానికని బిల్టప్లు ఇచ్చితే మూలకంగా ఏమవుతుందంటే ఇంకా 10 అబద్ధాలు చెప్తావు నువ్వు. అడ్డంగా దొరికిపోతున్నారు. ప్రజలకి అర్థమైపోతుంది కదా విషయం. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తాను విను. సుప్రీంకోర్టు వాళ్ళని నమ్మలేదు, వాళ్ళు వేసినటువంటి సిట్టునే నమ్మలేదు. సిట్టు వేసింది సిబిఐ వాళ్ళు, అది కూడా నమ్మట్లేదు. మరి ఇంకెవరిని నమ్ముతారు మీరు? మళ్ళీ ఇంకోటి ఏదో కమిటీ ఏదో టీం ఇంకోటి వేస్తున్నారట కదా. టీం లేదు, పాడు పచ్చిపద లేదు, తీసేయమరలో ఇవన్నీ కూడా ఏదో ఐ వాషింగ్ థింగ్ అనమాట, అంతకంటే ఏం లేదు. నిజంగానే అందులో కనుక కల్తీ జరిగి ఉంటే నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, ఎందుకు ఊరుకుంటారు సార్? ఈ పీఠాధిపతులు కానీ, ఆర్ఎస్ఎస్కు చెందిన మోహన్ భగత్ కానీ, అదేవిధంగా మన వీళ్ళు ఎవరు ఆంజనేయ భక్తులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకైతే కరెక్ట్ పేరు నాకైతే గుర్తు రావట్లేదు దాన్ని. వాళ్ళు కానీ ఇన్నాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు సార్?
ఊరుకోరుగా. చాలా పెద్ద ఘోరమైన తప్పిదం కదా అది. ఎందుకు ఊరుకుంటారు ఎవరైనా? 110 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్టు కదా. అవునా? భారతదేశంలో పాపులేషన్ ఎంత? 140 కోట్లు. 40 కరెక్ట్ కోట్లు. తెలీదు. అంతే దగ్గర దగ్గర 40-50. 110, 120 కోట్ల మంది, 110 కోట్ల మంది హిందువులు, ఒక 25 కోట్ల మంది ముస్లింలు, ఒక 5 కోట్ల మంది బౌద్ధులు, క్రిస్టియన్స్. నీకు లెక్క సరిపోతుందిగా. అప్రాక్సిమేట్ లెక్క, కరెక్ట్ లెక్క మనకు తెలియదు. రేపు 2027లో జనాభా లెక్కలు తీస్తే కానీ మనకు తెలియదు. ఈ ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు కనుక చెప్పుంటే ఇన్ని గొడవలు, ఇన్ని అల్లర్లు, ఇంకోటి ఏది జరిగేది కాదు. పైపెచ్చు ఫ్లెక్సీలు వేయటం ఏంటి సార్? అది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అదే చెప్తున్నా, నేను ఇందులోనే చెప్పాను నీకు. ఒక అబద్ధం ఆడి దాన్ని కవర్ చేసుకోవడానికని ఇంకో 10 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది ఇప్పుడు నీకు. అవసరం ఏముంది? ఇప్పటికైనా కానీ చేతులు జోడించి, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని, సరే ఇంకా ఆయన 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే అవన్నీ తీసేయి, చేతులు జోడించి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను నేను, నన్ను క్షమించండి అని ఒక్క మాట చెప్తే మొత్తం కొట్టుకుపోతాయి. అలా అడుగుతారంటారు అలా? నేను అడగాలి అని చెప్పి నేను ఇప్పుడు చెప్పడల్లా, ఎప్పటి నుంచి చెప్తున్నారా? నేను ఎప్పటి నుంచో చెప్తున్నది. నేను దీని మీద 3-4 వీడియోలు చేశా. గోవిందా గోవిందా అనే వీడియో చేశా. సుబ్రహ్మణ్య స్వామి గారు, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు నాకు మంచి మిత్రుడు. ఓకే. ఆయనకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అంతకుముందు ఏబిఎన్ ఛానల్లో ఉండేటువంటి రాధాకృష్ణమూర్తి గారు ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో యేసు ప్రభువు గారి శిలువ కనపడింది, మరియమ్మ గారి బొమ్మ కనపడింది అని చెప్పి నానాయాగి చేశాడు. దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. 1 కోటి రూపాయలు ఫీజు కూడా కట్టారు. వాదోపవాదనలన్నీ జరిగిపోయినాయి. మొత్తాన్ని తరువుగా ఎంక్వైరీ చేసి అలాంటి ఏమీ జరగలేదు అని కూడా తేల్చేశారు. జడ్జిమెంట్ ఇంకా రాలా బయటికి. ఇది ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి చేసిన దిక్కుమాలి పని. నిజంగా యాక్షన్ కనుక తీసుకుంటే ఆయన మీద తీసుకోవాలి. ఇంతవరకు దానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో వ్యాఖ్యలు చేశారు అంటే పురంధరేశ్వరి గారు వచ్చి సుప్రీంకోర్టు వాళ్ళ ముఖ్యమంత్రి హోదాలో ఉండాయండి ప్రశ్నించడం ఏమిటి అంటే, ఎవరినైనా ప్రశ్నిస్తారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఐ థింక్ నాకు సబ్జెక్టెడ్ టు కరెక్షన్ వివి గిరి గారు ఉన్నప్పుడు, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, సబ్జెక్టెడ్ టు కరెక్షన్, కరెక్ట్గా ప్రెసిడెంట్ గారి పేరు తెలియదు, వివి గిరి గారు అనుకుంటున్నాను నేను. ఆయన ప్రోటోకాల్స్ అన్నీ తీసి పక్కన పెట్టి ఆయనే వచ్చి సుప్రీంకోర్టు ముందు నిలబడి చెప్పాడు. అంతకంటే గొప్ప వ్యక్తి అయినా జేఎంఎం ఎరువులకు సంబంధించిన కేసులో పివి నరసింహారావు గారి మీద కూడాను వచ్చినప్పుడు ఆయన కూడాను సుప్రీంకోర్టు ముందు వచ్చాడు. వాళ్ళకంటే వీళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ? సరే వీళ్ళిద్దరిని వదిలే. ప్రపంచవ్యాప్తంగా చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా బిల్ క్లింటన్ గారు వైట్ హౌస్లో ఏదో మౌనికానే సంఘ సమాచారం జరిగిందని సుప్రీంకోర్టు ముందు జ్యూరీ ముందు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం చూసామా లేదా? చూసాంగా. చైనాలో హై స్పీడ్ రైళ్లు నడుస్తాయి. ఆ మంత్రి ఏదో అవినీతికి పాల్పడ్డాడని చెప్పి జైల్లో వేశారుగా. రీసెంట్గా కూడా చాలా మంది. జపాన్కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాను, ఆయన కూడా ఇలాంటి పని చేశాడని ఆయన కూడా పదవి నుంచి తొలగించి జైల్లో వేశారుగా. భారతదేశంలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటు ఇప్పుడు ఫైనల్గా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడాను మేము కింద పడ్డా పై చేయ మాయే అంటున్న సందర్భంలో ఇండియాలో కాబట్టి డెమోక్రాటిక్ సెటప్ కాబట్టి మనకు చట్టాలు ఉన్నాయి, చట్టాల మీద గౌరవం ఉంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఆర్టికల్ 21 ప్రకారం రైట్ ఆఫ్ ప్రైవసీ ఉంది. కాబట్టి వీళ్ళ ఆటలన్నీ సాగుతున్నాయి. ఇదే పని కనుక నీకు సౌదీ అరేబియాలో జరిగితే కైమా కొట్టేసేవాళ్ళు, చైనాలో కనుక జరిగితే ఉరిశిక్ష తీసేవాళ్ళు, అమెరికాలో కనుక జరిగితే 100 సంవత్సరాలు జైలు శిక్ష వేసి $100 మిలియన్ పెనాల్టీ వేసేవాళ్ళు. ఇండియాలో పుట్టి సేఫ్ అయ్యారంటారు. అంతే. ఇండియాలో పుట్టడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి కొన్ని వేల జన్మల, వందల జన్మల అదృష్టం ఈ భూమిలో పుట్టడం అనేటువంటిది. కరెక్ట్. మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి. ఎంత మంచి అవకాశం అంటే ఆయన జీవితంలో ఎప్పుడూ రాదు. ఇక నేను తప్పు చేశాను అనే మాట కూడా చెప్పాల్సిన పని లేదు. నన్ను క్షమించండి అని ఒక్క మాట చెప్తే మొత్తం కొట్టుకుపోతాయి. మరి ఆయన ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? పవన్ కళ్యాణ్ గారు, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాన్ని ఎందుకు ఆయన చంద్రబాబు నాయుడే అండలేదండి, ఇంకా పవన్ కళ్యాణ్ నన్ను లోకేష్ ని తీసే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంది, మా నాయనమ్మ దీపం వెలిగించుకుంటే మా నాన్న సిగరెట్ తాగాడు, సుట్ట వెలిగించుకున్నాడు అంటాడు. నాకు మతం ఎక్కడుందిరా, నా కూతురు బ్యాప్టిజం రా అంటాడు. ఒక పక్కేమో సనాతన ధర్మం మెట్లు కింద నుంచి పైకి అడుగుతాడు, కాళ్ళు చేతులు ఇరిచి కింద కూర్చోబెడతానంటాడు.
ఆయన గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. Correct. తీసేయబా, ఓకే ఓకే తీసే అతని గురించి. అందుకని దీని గురించి ఇప్పటికైనా సరే ఫుల్ స్టాప్ కనుక పెడితే మంచిది. మళ్ళీ ఇంకో వివాదం తీసుకొచ్చారు సార్. మన ఈ లడ్డు తర్వాత ఇప్పుడు మన శ్రీశైలంలో కూడా ఇలాగే కల్తీ జరిగింది. ఈరోజు ఈనాడులో ఆర్టికల్ వచ్చింది సార్. శ్రీశైలానికి కల్తీ నెయ్యి 22 నుంచి 23 వరకు వేరే వాళ్ళు జగన్ హయాంలో జరిగిందనేసి ఈనాడులో ఈరోజు ఆర్టికల్. ఇట్లాంటివన్నీ చాలా రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదేదో చేసేసి చాలా ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీకు జగన్మోహన్ రెడ్డితో శత్రుత్వము, జగన్మోహన్ రెడ్డి మీద కోపమా, ఏడుకొండల వెంకటస్వామి మీద కోపమా, వెంకటేశ్వర స్వామి మీద కోపమా? నాకు చెప్పేది కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆయన క్రిస్టియన్ నేను అడిగిందని చెప్పు. జగన్మోహన్ రెడ్డి మీద కోపం. మరి అట్టంటే నువ్వు ఆయన మీద తెలుసుకో. అనవసరంగా భగవంతుడి మీద, ఆయన ఇచ్చే ప్రసాదం మీద పడతావేంటి, నువ్వు పడి ఏడుస్తావేంటి? క్యారెక్టర్ని డిఫేమ్ చేయడానికి కోసం కదా సార్. అంటే నువ్వు రాజకీయం కోసం వాడుకున్నావుగా, అదే కదా జరుగుతుంది. మరి తప్పు కదా. తప్పు. ఇలా రాజకీయం కోసం వాడుకుంటే నువ్వు ఇబ్బంది పడతావయ్యా చంద్రబాబు నాయుడు అని 2003లోనే ఆ ఏడుకొండల వాడు చెప్పాడు. ఏం జరిగింది అప్పుడు? అలిపిరి సంఘటన. అదే ఇండికేషను. ఆ రోజుల కంటే ఈ రోజుల్లో ఉండండి ఈ పరిస్థితి ఇంకా దారుణం కదా. చాలా త్వరగా జడ్జిమెంట్ వచ్చేస్తుంది. దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చిందిగా, ఇంకెంతకంటే ఏం జడ్జిమెంట్ రావాలి? ఏంటి వచ్చేది సార్? ఈ రోజుదా సిట్టుదా? మరి సరే, సిట్ అనేటువంటిది మనం మానవ మాత్రము కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళని చేశాము. భగవంతుడికి తెలీదా? తెలుసు. ఎందుకు తెలియదు? శిక్షిస్తాడన్న సంగతి చంద్రబాబు నాయుడికి తెలీదా? తెలుసు. కానీ నేను దిగజారకూడదు, నేను ముఖ్యమంత్రిని, నేను చెప్పిందే కరెక్ట్. 40 years ఇండస్ట్రీ. ఆయన చెప్పింది సిట్టోళ్ళు ఎందుకు రాస్తారు ఆ రిపోర్ట్లో? వాళ్ళు ఉన్నది రాస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళ బాధల్లో ఏందే అంటే, జగన్మోహన్ రెడ్డి పేరు రాయలేదు, వైవి సుబ్బారెడ్డి పేరు రాయలేదు, ఇంకొక ఆయన పేరు రాయలేదు అంటే నువ్వు చెప్పినట్టు వాళ్ళు చేస్తారా? ఎందుకు చేస్తారు? 36 మంది పేర్లు రాశారు. 36 మందిలో ఒక్కరు కూడా వైసీపీ. ఇవన్నీ తీసి పక్కన పెట్టాయా? 50 కోట్ల రూపాయలు ఒక సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించిన డబ్బులు తగలబెట్టినప్పుడు ఈయన ఎప్పుడన్నా మాట్లాడా? లేదు, మాట్లాడలేదు. పాకిస్తాన్ వాళ్ళ మీద మనం చేసినటువంటి దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడా? అసలు సమస్య లేదా? ట్రంప్ గారు మనల్ని తిట్టిన తిట్లని గురించి ఎప్పుడన్నా మాట్లాడా? లేదు. ఇట్లాంటి వాటిని గురించి మటుకు మాట్లాడవు. తెలుసో తెలియకో అని మళ్ళీ చెప్తున్నా నేను. తప్పు చేశాడు, అయిపోయింది, క్షమించండి అని ఒక మాట అంటే పొద్దుగా ఈ గొడవంతా ఎందుకు? దాన్ని కవర్ చేసుకోవడానికని ఎన్ని పనులు చేస్తున్నారు మీరు? పాపం. పిరుగుట విరుగుట కొరకే ఒక సామెత. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు రెండో సామెత. సెట్ అయిపోయినాయి రెండు కరెక్ట్గా. ఆయనకి ఈ విషయాలని తెలియదు అనుకుంటున్నావా ఏంటి? 100% తెలుసు. అయినా కూడా అలాగే, అయినా కానీ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలిసిన? ఇక్కడ 3 విషయాలకు లింక్ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ 3 విషయాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజా గారు, ఇంకా రోజా గారు రాలా సీన్లోకి, ఆమెను కూడా టార్గెట్ చేశారు. ఓకే. వీళ్ళందరినీ ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి ప్రజలలో భయభ్రాంతుల్ని క్రియేట్ చేయాలి. ఇది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. వైఎస్ఆర్ క్యాడర్నా? ఆ క్యాడర్ని భయభ్రాంతుల్ని చేయాలి. ఇదొకటి. దానికోసం అని చెప్పి పథకం మొదలుపెట్టారు. ఏదో కారణం కావాలిగా. ఈ తిరుపతి లడ్డూల రిపోర్టు వచ్చిన తర్వాత ఫ్లెక్సీలు పెట్టారు అనేటువంటిది ఒక దిక్కుమాలిన కారణం దొరికింది. దాన్ని అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేశారు. అరెస్ట్ చేయాలి, భయభ్రాంతులు చేయాలనేది ప్రధాన ఉద్దేశం. అల్లర్లు రేపెట్టాలనేది ప్రధాన ఉద్దేశం. దీనికి ఇంకొక లింక్ ఏంటంటే, ఈ విధంగా చేస్తే జనాలందరూ దీని గురించి డిస్కస్ చేసుకుంటారు, సిట్ వాళ్ళ రిపోర్ట్ని గురించి డిస్కస్ చేసుకుంటారు, దాంట్లో పడిపోతారు, మనం కావాల్సిన పనులు చేసుకుందాంలే అనేటువంటిది అసలు ఆబ్జెక్టివ్. ఆ మనకి కావాల్సిన పని ఏంటి? గీతం యూనివర్సిటీకి 51 ఎకరాల భూమిని అంటగట్టాలి. అది 5,000 కోట్లు అని చెప్పిన భూమిని. మరి దానికి సపరేట్గా క్యాబినెట్ మీటింగ్లో కూడాను హోదా దాన్ని చేసి దానికి సంగతి సమాచారం చేశారు కదా, రిజర్వేషన్ చేశారు కదా, చేయడానికి ట్రై చేశారు కదా. అది బయటికి రాకుండా ఉండడానికి, దాన్ని గుట్టు చప్పుడు కాకుండా చేయడానికి ఈ విధంగా కనుక మనం కనుక క్రియేట్ చేసి అరెస్ట్ కనుక చేస్తే భయభ్రాంతులు లోనవుతారు. ఒక రకంగా ప్రజలు అనేటువంటి వాళ్ళు టీటీడీ లడ్డును గురించి మాట్లాడుకుంటారు, ఈ భయభ్రాంతులు మాట్లాడుకుంటారు. 1 shot for 3 birds. ఏంటయ్యి? గీతం వాళ్ళకి సేఫ్ 5,000 కోట్ల ఆస్తి ల్యాండ్. అంబటి రాంబాబు అరెస్టు అయిపోయింది, కక్ష తీరిపోయింది. లడ్డుని గురించి ఇంకెవరు మాట్లాడరు. మాట్లాడినా కానీ ఉపయోగం లేదు. 1 shot for 3 birds కదా ప్రధాన ఉద్దేశం. అది దానికి లింక్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఆ గీతం యూనివర్సిటీ గతంలో కూడా
ఈ విద్యుత్ ఛార్జీలు కట్టలేదని చాలా జరిగింది సార్. ఎందుకు ఇలా చేస్తారు? ఆల్రెడీ పాసుగారు నువ్వు బలివడివన్నా 118 కోట్ల రూపాయలు ఏంటంటే కట్టలేదు అని చెప్పి అది తెలంగాణలో సంగతి సమాచారం కేసులు ఉన్నాయి. అవును. మరి అన్ని జనాలు డిస్కస్ చేయకుండా మర్చిపోవాలి అంటే ఏం చేయాలి? అంతకన్నా పెద్దదని ఇంకోటి క్రియేట్ చేయాలి. ఇంకోటి క్రియేట్ చేయాలి. చిన్న గీత కింద పెద్ద గీత గీయాలి అంతే. అంతే. ఇవన్నీ కూడాను ఒకటేసారి కొట్టుకుపోవాలి అంటే ఏం చేయాలి? మధ్యలో ఇంకోటి కూడా ఉంది సార్ మీరు చెప్పి. అంబటి రాంబాబు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఏదో ఒక కారణం కావాలి కాబట్టి ఫ్లెక్సీలు ఆధారంగా పెట్టుకున్నాడు. ఆయన ఏం చెప్పాడు? ఫ్లెక్సీలు పెట్టడం తప్పయ్యా, రిపోర్ట్ వచ్చింది కదా, ఇంకా దీని గురించి ఎందుకు, అది ఫ్లెక్సీలు ఎందుకు పెడుతున్నారు, నేనే తీసేయచ్చు ఫ్లెక్సీని, కానీ నేను తీసేయడం లేదు, 24 గంటలు టైం ఇస్తున్నాను అన్నాడు. అయిపోయింది. సరే, తెలుసో తెలియక ఆయన ఒక మాట మాట్లాడాడు. అది కూడా ఆయన మాట్లాడడం అనేది తప్పే. అంత పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడు ఆ మాట మాట్లాడడం అనేది తప్ప. ఆ 3rd క్లాస్ లాంగ్వేజ్ నన్ను అడగబాక. ఆయన క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. అయిపోయిందిగా. అయినా కానీ నువ్వు వదిలిపెట్టకుండా అరెస్ట్ చేస్తే ఎట్టా? కరెక్టే కదా సార్. అండ్ ఇంకోటి సార్, ఈ మధ్యలో అరవ శ్రీధర్ది కూడా ఉంది కొట్టుకుపోవడానికి మ్యాటర్. ఓయబ్బో, నువ్వు అట్లాంటిది పెట్టుకుంటే అది పెద్ద లిస్ట్. మళ్ళీ ఇంకా లిస్టు గురించి వదిలే. సారీ, వాళ్ళకి అలాట్ చేసినటువంటి రెగ్యులరైజ్ చేసినటువంటి 51 ఎకరాల విలువైనటువంటి గవర్నమెంట్ భూమిని 3వ కంటి వాడికి తెలియకుండా వాళ్ళకి అంటగట్టాలి. అది మొదలు. అది కనుక జరగాలి అనేసి అంటే ఇక్కడ గొడవలు జరగాలి, జనాలు దీని మీద పడతారు, దాన్ని మర్చిపోతారు. కానీ జడా శ్రీనివాస్ వదిలిపెట్టలేదుగా, పట్టుకుని గట్టిగా కోర్టులో వేసాడుగా, వాదోపవాదనలు జరిగినాయిగా, 4 వారాలు టైం ఇచ్చారుగా. అది సంగతి. ఓకే. కానీ ఏంటంటే చేసిన తప్పుడు పనిని, చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకని నేను ఆల్రెడీ చెప్పా, ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి. ఓకే. పెరుగుట విరుగుట కొరకే. ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, చూసి 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 ఏదో ఒక రోజు వేసేటువంటి దెబ్బ ఎలా ఉంటుందంటే భూస్థాపితం అయిపోతారు. అంతే. తెలీదా? మహాభారతంలో మనం చూడలేదా? చూసాం కదా. మహాభారతంలో ఏం జరిగింది? ద్రౌపదికి కౌరవ సభలో జరిగినటువంటి అనుమానం ఏందో అందరికీ తెలుసుగా. అక్కడ అందరూ పెద్దవాళ్ళగా ఉన్నారు, కురు వృద్ధులు ఉన్నారుగా, యోధులు ఉన్నారుగా, మహాయోధులు ఉన్నారుగా. మరి వాళ్ళందరూ కూడాను ఇలాగే ఎందుకు కూర్చున్నారు? తప్పుగా సార్. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే అన్న ఉద్దేశంతో ఊరుకున్నారు. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. 5 ఊళ్ళు ఇస్తే చాలు అన్నాడు. అయినా కానీ దుర్యోధనుడు ఒప్పుకోలేదుగా. 99 తప్పులు చేసిన దాకా ఊరుకొని 100వ తప్పు చేసినప్పుడు కదా ఆయుధాన్ని వదిలిపెట్టాడు ఆయన. అలాంటి భగవంతుడికే అంత ఓపిక ఉన్నప్పుడు నీకు నాకు ఉండాలిగా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇంకా ఎక్కువ ఉండాలా. నువ్వు అవన్నీ తీసి పడేసి అబద్ధాలు చెప్పి ఇప్పటికి కూడాను లేదు నేను చెప్పినట్టు సిబిఐ వాళ్ళు చెప్పలేదు అంటే సిబిఐ వాళ్ళని సుప్రీంకోర్టు నువ్వు చెప్పినట్టు వింటారా? ఎందుకు వింటారు? వాళ్ళకి ఏమి సంబంధం ఉంటుంది అసలు? వాళ్ళ దగ్గర దేవుడి విషయంలో అలా చేయరేం కదా, చాలా భయం ఉంటుంది. మరి వేరే విషయాలు అంటే ఏమైనా లొంగిపోవచ్చు. కానీ అమిత్ షా కానీ, మోడీ కానీ, మోహన్ భగత్ కానీ, పీఠాధిపతులు కానీ, అది కంచి కామకోటి పీఠాధిపతి కావచ్చు, శృంగేరి పీఠాధిపతి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఊరుకుంటారా? మరి వాళ్ళందరూ సైలెంట్గా ఎందుకున్నారు? తీసి చెత్తబొట్లో వేశారు. 75 ఏళ్ల ముసలి పెద్ద ఆయన ఏదో రాజకీయ లబ్ధి కోసము జగన్మోహన్ రెడ్డి మీద కోపం అనేది చూపించాలి, తీసేంటారా బాబు, ఏదో మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళే చెత్తబొట్లో వేశారు. అందుకని వాళ్ళు ఎవరు మాట్లాడాల. కరెక్టే సార్ మీరు చెప్పింది. ఇంకా అట్లాంటప్పుడు దీని గురించి నువ్వు నన్ను స్టూడియోకి పిలిచి అడగడం ఏంది, నేను చెప్పడం ఏంది చెప్పు? ఏమన్నా అర్థం ఉంది? ప్రజల కోసం, వాళ్ళ కోసం కాదు, తెలిసిన వాళ్ళ కోసం కదా, తెలియదు. దీని గురించి ఇంతకంటే డిస్కస్ చేసుకోవడం వేస్ట్. ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు ఒకే ఒక మాట చెప్పండి, నన్ను క్షమించండి అని ఒక్క మాట చెప్పండి. అది ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఆ శ్రీనివాసుడికి ప్రజలు వినే విధంగా చెప్పండి. తిరుపతి వెళ్ళే చెప్పండి మీరు. అయిపోయింది ఇంక అందరితోటి. డన్. అది మొత్తానికి ఏం లేదు ఇక్కడ, జస్ట్ ఒక చిన్న క్షమాపణ, అది కూడా దేవునికి మాత్రం చెప్తే సరిపోతుందంటూ చెప్తున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిన వాస్తవం కాబట్టి. సార్ అనుభవం మిగిలిన అన్ని మర్చిపోబ్బా. అయోధ్య కూడా లక్షల రెడ్లు పంపించారంట. కాషాయ వస్త్రాలు, సనాతన ధర్మము, పాడు పచ్చిపదులు, పిండాకుడు తీసేయి ఇవన్నీ. అది నేను కూడాను ఉన్నాను బా, నేను కూడాను భక్తున్నే, నేను కూడాను లడ్డు తిన్నటువంటి వాడిని. మొన్న ఈ మధ్య కూడా తిన్నాను. నేను నమ్మలేదయ్యా. మీరు నమ్మలేదు. దేశంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా నమ్మలా. ఎవరు నమ్మలేదు. దేశంలో ఉన్న ప్రజలు నమ్మారు అంటే ఫస్ట్ అర్థమైందంటే RSSకి సంబంధించిన మోహన్ భగత్ దీన్ని సీరియస్గా ఖండించుండేవాడు. నిజంగానే కనుక తలుచుకొని కనుకుంటే చాలా సీరియస్గా ఉండేది. వాళ్ళు ఏంటంటే ఈయన చెప్పిన మాటలు తీసి చెత్తపుట్లో వేశారు. ఏదో 75 ఏళ్ళు పెద్ద మనిషి తీసే బాబు ఏదో అన్నాళ్ళు అని చెప్పి తీసి పారేశారు. నేను కూడా అలాగే తీసి పారేశాను. అనుభవం గురించి ఇక మిగిలిన అన్ని మర్చిపోబ్బా. సరే, తప్పకుండా. ఇప్పటికైనా సరే మీరు ఆ భగవంతుడి మీద
నమ్మకంతో, భగవంతుడి మీద నమ్మకంతో ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని తినండి. అందులో ఎటువంటి కల్తీ కూడా ఉండదు. ఒకవేళ నిజంగానే ఎవడన్నా కానీ కల్తీ చేసి కనుక చూస్తే వాడి పాపానికి వాడే పోతాడు, వాడికి శిక్ష పడుతుంది. దేవుడు చూసుకుంటాడు కదా. అందుకని చంద్రబాబు నాయుడికి ఏ రకమైన శిక్ష భగవంతుడు విధిస్తాడో అన్నటువంటిది 2003లో ఒకసారి చూసాము. దానికంటే ఇది ఇంకా దారుణమైన విషయం. చాలా పెద్ద విషయం. దీనికి ఏ రకమైన శిక్ష పడుతుందో చూద్దాం. అంతే. నువ్వు నేను చేయగలిగింది ఏం లేదు కదా, అది భగవంతుడికి వదిలేబ్బా, ఆయన చూసుకుంటాడు. మొత్తం ఈ ఇష్యూ మొత్తం భగవంతుడికి వదిలేస్తున్నాం. మేము కూడా ఇక్కడ ఏం మాట్లాడట్లేదు. ఓవరాల్గా వాస్తవాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దానికి సార్ చాలా అద్భుతంగా 3 పాయింట్లు ఎక్స్ట్రా జోడించి మరి ఏ కాంటెక్స్ట్లో ఈ డ్రామా అంతా జరిగిందో కూడా చెప్పారు. అంబటి రాంబాబు గారు అరెస్ట్ కానీ ఇవన్నీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైని గారు, థ్యాంక్ యూ. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.